పరిపూర్ణంగా ఉందని వస్తారు. ఎన్నో చోటుకు మీరు పోతారు, ఎన్నో దేశాలకు మీరు పోతారు. పోయి వచ్చినాక ఇక్కడ వచ్చినాక మళ్ళీ ఏమని అనిపిస్తుందంటే, జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. మన తల్లి మన జన్మభూమి కన్నా ఈ ప్రపంచంలో దానికన్నా మిగిలిన దేశం లేదు, మిగిలిన భూప్రదేశం లేదు. మన తల్లి కన్నా పరమ పవిత్రమైన దేవుడు స్వరూపమైన వేరే మనిషి లేదు అని మనకు గుర్తవుతుంది. అలాంటి ఈ పవిత్రమైన భారత భూమిలో, పవిత్రమైన తెలంగాణ ప్రదేశంలో, పవిత్రమైన కార్తీక మాసంలో ఈరోజు పంచమి ఉపరి షష్ఠి సోమవాసరము ఇలాంటి ఒక శివుడు పూజ దర్శనం చేసేదంటే జీవితము సార్థకమైంది. మన జీవితం ఈరోజు మనం చూసినప్పుడు, దీపారాధన చూసినప్పుడు మనకు ఒక సందేహం వచ్చింది. మనిషి వచ్చి దేవుడికి పూజ చేస్తారా, లేదు దేవుడు వచ్చి మనిషికి పూజ చేస్తారని సందేహం వచ్చింది. ఇంత పెద్ద జనస్తోమంలో ఉండే ఒక్కొక్క మనిషి హృదయంలో కూడా ఆ పరమాత్ముడే దీపస్వరూపంగా ఉన్నాడు. కోటి దీపోత్సవంలో వెలిగి మనం చూసింది ఎలక్ట్రిసిటీ దీపంలా లేదు, అగ్గి దీపంలో మనకు ఇప్పుడు తెలుస్తలేదు. రెండు ఒకటిగా పోయినవి. దానితోని ప్రతి ఒక్క మనిషి హృదయంలో ఉండే ఆ ఆత్మజ్యోతి కూడా కనపడుతూ ఉంది. ఇక్కడ వేరే భావం లేదు, ఒకే భావమే ప్రధానమైన భావం, భక్తి భావము. ఆ భక్తి అనే పదానికి అర్థం వింటే కూడా ఆనందమే. నారద భక్తి సూత్రంలో నారద మహర్షి చెప్తారు, సా పరప్రేమ రూప సా పరానురక్తి ఈశ్వరే. మనిషికి దములో ఉండే ప్రీతికి ప్రీతి అని పేరు, ప్రేమ అని పేరు. అదే ప్రీతి అదే ప్రేమము పరమాత్మని తలిసి వస్తే ఆ ప్రేమానికి భక్తి అని పేరు. దానికన్నా గొప్ప ప్రీతి లేదు, దానికన్నా గొప్ప ప్రేమ లేదు. మనం ఎన్నో చోటుతో ఎన్నో ఉత్సవాలు చూసిన్నాము. ఆ ఉత్సవాలంతా చూసినప్పుడు ఆయా ప్రదేశంలో పరమాత్ముడు ఏ రకముగా ఏ స్వరూపంలో వచ్చి అక్కడ కీర్తిని పొందిన అది దాన్ని మనం చూస్తాం. ఇప్పుడు దాన్ని మన మల్లికార్జున స్వామి, కుమరవల్లి మల్లికార్జున స్వామి యొక్క అద్భుతమైన దర్శనం చేశాము. మహాకాళేశ్వరుడు, ఉజ్జయిని ఉండే మహాకాళేశ్వరుడు దర్శనం కూడా చేశాం. జ్యోతిర్లింగాలు కూడా దర్శనం చేశాం. ఇవన్నీ దర్శనం చేసేటప్పుడు మనకు ఒక తత్వము గుర్తుకొస్తుంది. ఏ తత్వం అంటే, ఈ ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్క స్వరూపం కూడా, రాళ్ళు కానీ చెట్టులు కానీ మనుషులు కానీ ఇవన్నీ కూడా పరమాత్మని వదిలి ఈ ప్రపంచంలో వేరేమి లేదు అనే పరిపూర్ణ సత్యం మనకు గోచరంగా వస్తుంది. ఆ జ్ఞానానికే నిజమైన జ్ఞానము మోక్షం అని పేరు. ఇప్పుడు